హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం రాయలసీమ స్పెషల్ అనపగింజల మిక్చర్ అయితే తయారు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ గింజలను అయితే నైట్ మొత్తం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వీటిని తర్వాత ఒక్కొక్క గింజ తీసుకొని మనం పొట్టు లేకోకుండా సపరేట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ చూపించిన విధంగా నేనైతే పొట్టు మొత్తం తీసి పెట్టుకున్నాను. ఇందులో వచ్చేసి ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ సి, లో కొలెస్ట్రాల్, కాల్షియం అండ్ మెగ్నీషియం అన్నీ ఉంటాయండి. మన అమ్మమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు అయితే ఇలానే చేసుకొని తినేవాళ్ళు అనమాట. చూడండి, ఇక్కడ నేనైతే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. హీట్ అయ్యాక ఇదిగోండి, చూడండి, గింజలను అయితే అందులో వేసేసేయాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం పక్కన పెట్టుకోవాలి. అది మనకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, ఈ గింజలు అనేది ఇలా పైకి ఆయిల్ పైకి అయితే తేలుతాయండి. అప్పుడైతే మనం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇందులో ప్రోటీన్స్ వచ్చి మన పిల్లల హైట్కి అయితే మంచిగా యూజ్ అవుతాయండి. ఫైబర్ కూడా మలబద్ధకం అనేది రాకోకుండా ఉంటుంది. ఇంకా కొలెస్ట్రాల్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి. ఇందులో గుండెకి సంబంధించిన జబ్బులు అయితే ఏమీ రావు. చూడండి, నేనైతే ఇలా పక్కన తీసైతే పెట్టుకుంటున్నాను. కాల్షియం, మెగ్నీషియం వల్ల వచ్చేసి మనకి ఎముకలు అనేది దృఢంగా ఉంటాయండి. ఫైనల్గా అయితే ఇవేనండి స్నాక్స్. మీరైతే ఇందులోకి తగినంత ఉప్పు, కారం అయితే వేసుకోండి, అంతేనండి.